నిన్న జరిగిన పైలట్ రోహిత్ ఫామ్ హౌస్లో ఏదైతే డ్రగ్స్ పార్టీ ఉందో దానిపైన పూర్తి విచారణ జరగాలని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు 27 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ డ్రగ్స్ రహిత నగరంగా ఇవాళ అనేక మంది యువత డ్రగ్స్కు బానిసై ఇవాళ వాళ్ళ జీవితాలకు విముక్తి కలిగించడానికి నగరంలో డ్రగ్స్ లేని నగరంగా ఏర్పాటు చేస్తూ ఒక ఈగల్ టీంని చేస్తూ ఒక భారతదేశంలోనే హైదరాబాదులో డ్రగ్స్ రహిత నగరంగా తయారు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇవాళ అధికారంలో ఉండి ఆంబోతుల్ని తయారు చేసి మదమెక్కి ఇవాళ డ్రగ్స్ నగరంగా మార్చిన బీఆర్ఎస్ సహాయంలో మరి దీనికి కేటీఆర్ బాధ్యత వహిస్తాడా, హరీష్ రావు బాధ్యత వహిస్తాడా తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కోరుతున్నాం. చాలా సిగ్గుచేటు. ఇవాళ అధికారం ఉన్నప్పుడేమో అధికారం మదమెక్కి విచ్చలవిడిగా ఇవాళ డ్రగ్స్ రేవు పార్టీలను రకరకాలుగా నడిపారు. అధికారం పోయిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వ పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు విచ్చలవిడిగా ఇవాళ బీఆర్ఎస్ హయాంలో ఇవాళ అవినీతి అక్రమాల సొమ్ముతో మదమెక్కి ఈరోజు డ్రగ్స్ మాఫియా నడుపుతున్నారంటే చాలా సిగ్గుచేటు. తల ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్? దీనిపైన ప్రతిరోజు ఆంబోతులాగా ఊరు మీద విడిచిన ఆంబోతులాగా మాట్లాడే కేటీఆర్, హరీష్ రావులకు నేను సవాల్ చేస్తా ఉన్నాను. ఈ రోజు జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ వ్యవహారంలో ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటావు కేటీఆర్, హరీష్ రావు? మీరు బాధ్యత వహించాలని కూడా కోరుతా ఉన్నాను. సిగ్గుండాలే.